మ్యాజిక్ దాంట్లో ఏది లేదు. జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అంటే మనము ఒక ఒక మీల్ చేసినాక అన్నం తిన్నాక మన ప్లేట్ ఎలా క్లీన్ చేసుకుంటామో మన మైండ్ని ఓన్లీ బాడీని కాదు క్లీన్ చేయడం. దీనికే ఫుడ్ ఇస్తాము, మనకు ఎంత ప్రోటీన్ ఫుడ్ హైజెనిక్ ఫుడ్ అని దీనికి ఇస్తాం. కానీ బాడీకి ఇవ్వాలి, ఎట్ ఎ టైం మన మైండ్ కూడా ఇవ్వాలి. ఇంకా మన డెప్త్ మీకు అంత అవసరం లేకుండా నేను జస్ట్ మైండ్ లెవెల్లో చెప్తున్నాను. నేను జస్ట్ స్టార్టింగ్ లెవెల్ ఏం లేదు, మన మైండ్కి అంటే ఎటువంటి థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, నాన్నెస్ని ఉంటాయి, అవసరం లేనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ థాట్స్ని, ఆ నెగిటివ్ థాట్స్ని అంతా క్లీనింగ్ చేయడం, అవన్నీ రిమూవ్ చేయడమే. మనం మొబైల్ యూజ్ చేసుకున్నాం, మొబైల్ యూజ్ చేసాక ఏం చేస్తాం, మనము మళ్ళీ వాడుకోవాలంటే ఛార్జింగ్ చేస్తాం కదా, మనకి మనం ఛార్జింగ్ ఇచ్చుకోవడం అంతే. ఏదో కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పడుకున్నాను, నైట్ మంచి ఫుడ్ తీసుకున్నాం, బలమైన ఆహారం తీసుకున్నాం, నైట్ నిద్ర లేదనుకోండి, తెల్లవారు ఎలా ఉంటుంది, ఏమనిపిస్తుంది, అన్ఈజీగా ఉంటాం, ఏం పని చేయలేము, బిజినెస్ అంతా మనకు ఏదో ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం, ఇలా కూర్చోలేము, ఏం పని చేయలేము. సో ఎందుకు ఆ నైట్ అవర్స్లో ఏమవుతుంది మనకి అంటే కాస్మిక్ ఎనర్జీ, అది విశ్వమయ ప్రాణశక్తి అనేది మన శరీరంలోకి, మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రతి ఒక్క కణానికి, ప్రతి ఒక్క అవయవానికి ఎక్కడికి ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ హీల్ చేస్తుంది, అక్కడ దాన్ని డెవలప్ చేస్తుంది, దాన్ని యాక్టివేట్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ మనం నెక్స్ట్ 24 hours మనం కరెక్ట్గా వర్క్ చేసుకుంటాం, ఉంటాం, తింటాం, ఆడుకుంటాం, అన్ని పనులు చేసుకుంటాం. సో ఓన్లీ బై ద సపోర్ట్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. అంటే మనకు అంత కావాలి, దీనికి కూడా ఫుడ్ కావాలి, కానీ అది లేకుండా బై ద సపోర్ట్ దానికి లేకుండా మనం దీనికి మనం ఏం పని చేయలేము అనమాట. సో ఇన్ ద సేమ్ వే మనకు మెడిటేషన్లో ఏమవుతుందంటే 4 times ఎక్స్ట్రా పొందుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour సరియైన నిద్ర, గుర్తుంచుకోండి. పడుకోవడం అంటే పడుకోవడం కాదు, అటు ఇటు బొరడం, అటు ఇటు పడుకోవడం అంటే కొంతసేపటికి మన నిద్ర ఎప్పుడో కుంటుపడుతుంది. సో అలా కాకుండా 1 hour సరియైన నిద్రపోయినప్పుడు మనం ఎంత ఎనర్జీ పొందుతామో కేవలం 15 నిమిషాలు మనం మెడిటేషన్ చేస్తే అంత ఎనర్జీ పొందవచ్చు. ప్రాసెస్ ఏముంటుంది ఇక్కడ అదే, కానీ తక్కువ టైంలో ఎక్కువ వెళ్తే అంత అదే కదా, మనకు అంత ఇన్స్టెంట్, అంతా తక్కువ టైంలో ఎక్కువ రావాలనుకుంటుంది కదా. సో తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్ పొందే పద్ధతి ఈ మెడిటేషన్లో మనం ఎంత ఎనర్జీ అంటే అంత తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్, ఏదైనా పొల్యూషన్, హెల్త్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తినాలన్న భయం, తాగాలని భయం, అసలు గాలి పీల్చాలని ఇది అవునా ఇదా అని ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. కానీ వన్ అండ్ ఓన్లీ పొల్యూషన్ లేదు కాస్మిక్ ఎనర్జీ. ఎందుకంటే నిద్రలో మనం పొందుతున్నాం కదా, అందరికీ ఎక్స్పీరియన్స్, ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ కావాలి ఎవరికన్నా, ఏం లేదు కదా, అందరికీ ప్రూఫే కదా, అది అందరికీ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతూనే ఉంటాం, నిద్ర లేకుండా ఎలా ఉంటుంది. సో నిద్రలో మనకు జరిగేదే మనకు మెడిటేషన్లో పొందుతాం అనమాట. సో పొల్యూషన్ లేదు ఏంటంటే ఓన్లీ కాస్మిక్ ఎనర్జీ. ఈ పొల్యూషన్ ఈ ప్రపంచంలో, ఈ జనరేషన్లో, ఈ పొల్యూటెడ్లో మనం పొల్యూషన్ లేని ఎంత తీసుకుంటే అంత ఎనర్జీగా ఉండొచ్చు, అంత లైఫ్ స్పై మన యొక్క ఇమ్యూనిటీ ఎనర్జీ పెంచుకోవచ్చు, మన యొక్క రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది వన్ అండ్ ఓన్లీ మెడిటేషన్ ద్వారా. దీనికి ఎటువంటి అవసరం లేదు, సింపుల్గా సిట్టింగ్. అంటే మీరు దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. మీకు పిరమిడ్ మెడిటేషన్ ఫాలో అవుతాం, పిఎస్ఎస్ వరంగల్ నుంచి వచ్చాను నేను, అంటే మామూలు జనరల్ చెప్తున్నాను నేను. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్స్ ఒక ఆర్గనైజేషన్. సో దీనిలో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఏ ఉండవు. సింపుల్గా కళ్ళు 2 మూసుకోవడము, జనరల్ న్యాచురల్గా ఇప్పుడు మీరు కూర్చున్నారు, శ్వాస ఇన్హేల్, శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతూనే ఉంటాయి కదా, దాన్ని మాత్రమే గమనించడము. అంటే ఇప్పటివరకు మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, అది ఫ్రీగా వస్తుంది, పడుకున్నప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది, కానీ అన్ని ఫంక్షనింగ్స్ అవుతూనే ఉంటాయి, కానీ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈ కళ్ళు మూసుకొని ఏం చేయాలి, జస్ట్ అబ్జర్వేషన్ అంతే, ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది. మరి కళ్ళు మూసుకోగానే మనకు ఆలోచనలు వస్తాయి, ఇది ఏంటి, ఇలా కూర్చోడం ఏంటి, నెక్స్ట్ ఏముందో, నెక్స్ట్ మన షెడ్యూల్ ఉంటుంది, లంచ్ తర్వాత లంచ్ ఏముంటుందో, అది కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఈవినింగ్ ఏదైనా షాపింగ్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఏ ఆలోచన వచ్చినా కానీ థాట్స్ యొక్క, దాని యొక్క మనసు యొక్క తత్వమే అది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఆలోచన వచ్చినా కానీ ఓకే ఆలోచన వచ్చింది, కానీ నేను చేస్తుంది ఏంటి ఇప్పుడు ప్రజెంట్ మెడిటేషన్. ఈ మెడిటేషన్ ఏం చేయమన్నారు, ఏముంది రూల్ ఏంటంటే జస్ట్ శ్వాసను గమనించడం. ఒక ఆలోచన వస్తుంది, ఓకే మళ్ళీ శ్వాస దగ్గరికి రావాలి, మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది, అంతేకాని నాకు రావట్లేదు కుదరట్లేదు అని కాకుండా మనం చేస్తుంటే ఆ ఆలోచన థాట్స్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతుంది. అంటే చేస్తుంటే ఒకటేసారి కూర్చోగానే ఎటువంటి అది రాదు కదా, అలా చేస్తుంటే ప్రతిరోజు మనము మన డే టు డే లైఫ్లో, అంటే మనం లేవడం, పడుకోవడం, బ్రషింగ్ చేయడం, స్నానం చేయడం, ఇలా మన రూల్స్ ప్రతిరోజు ఎలా ఉందో ఆ దినచర్యలో భాగంగా ప్రతిరోజు చేస్తుంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇది 41 days ప్రాక్టికల్ చేద్దాం. ఫస్ట్ 41 days ప్రాక్టికల్ చేశాక సెల్ఫ్ చెక్ చేసుకుందాం ఎలా ఉంది,
ఎలా వింటున్నాను, ఎలా ఉంటున్నాను, ఎలా ఫేస్ చేస్తున్నాను, మన యొక్క రెసిస్టెన్స్. ఫస్ట్ బెనిఫిట్ హెల్త్. హెల్త్ అయితే కంపల్సరీ ఎటువంటి ఇంకా ఏంటి సివియర్ కేసెస్ కూడా తక్కువేనా, అంటే బ్యాక్ పెయిన్, కొంచెం చాలా క్రిటికల్ కండిషన్, ఈవెన్ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా డిక్రీజ్ చేసుకునే, అంటే వాళ్ళ కెపాసిటీ వాళ్ళ యొక్క స్పాన్ అనేది పెరిగిన చాలా మంది ఉన్నాయి అన్నట్టు ఫీడ్బ్యాక్స్. సో ఫస్ట్ బెనిఫిట్స్ హెల్త్. తర్వాత ఇంకా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఉంది, ఎన్ని గ్రామ్స్ ఉంది ఇది, జస్ట్ ఒక 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఉండొచ్చు, అంతే కదా. కానీ ఇది ఒక 10 minutes పట్టుకున్నాను నేను, ఎలా ఉంటుంది, పట్టుకుంటాను 1 hour అయినాక, 2 hours అయినాక మరి ఇది వెయిట్ మారుతుందా, ఇది అంతే ఉంది. కానీ ఈ వెయిట్ ఉందా, మరి ఏది లేదు కదా, సేమ్ అదే పట్టుకున్నాను, కాకపోతే దాని యొక్క టైం అనేది నేను ఎక్కువ తీసుకున్నాను, అంతే కదా. వెయిట్ మారిందా, వెయిట్ ఏం మారలేదు. సో మనం ఏం తీసుకున్నాం అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ వెయిట్ లాగా తీసుకుంటాం 10 minutes. కానీ దాన్ని పట్టుకోవడం వల్ల 1 hour పట్టుకుంటే నాకు పెయిన్ వస్తుంది, 2 hours పట్టుకుంటే పెయిన్ ఎక్కువ అవుతుంది, సివియర్ అవుతుంది నెక్స్ట్. అదే 5 minutes అంటే పట్టుకుంటే ఆ 5 minutes పట్టుకుంటాం. అంటే ఎంతవరకు ఉందో దాన్ని చిన్నగా చేస్తాము, ఎటు పోదు, ఏ ప్రాబ్లం ఎక్కడికి వెళ్ళదని గుర్తుంచుకోండి, ఏ మాయ మాత్రం ఏది ఉండదు. దీన్ని మనం చూసే విధానం, మన యాంగిల్ ఆఫ్ దాన్ని చూసే విధానం తగ్గిపోతుంది, దాన్ని చిన్నగా చేసుకుంటాము. అప్పుడు ఎంతసేపు పట్టుకుంటాము, వదిలిస్తాం. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు ప్రెషర్ ఉండదు. అన్ని ప్రెషర్స్ అన్నీ అది కదా, మార్నింగ్ లేచి నుంచి ఏదో ఒక యాంగిల్లో ఉంటూనే ఉంటుంది. సో ప్రెషర్ ఎంతవరకు తీసుకో అంత ప్రెషర్ ఉంటుంది, దాన్ని తీసుకుంటాము, వదిలిస్తాం. అప్పుడు వదిలేయడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన యొక్క స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు మన ఈ ఫీల్డ్లో కంపల్సరీ ఒక్కొక్కరు కస్టమర్ ఒకలా ఉంటారు, ఏదో ఒకటి వాళ్ళతో ఎన్నోసార్లు మాట్లాడాల్సి వస్తుంది, ఎన్నో ఉంటాయి. అంటే మనం ఎంతవరకు తీసుకోవాలి, ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా మనం వాళ్ళతోటి గ్యాదర్ కావాలి, ఎలా మనం కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఆటోమేటిక్గా మనకే తెలుస్తూ ఉంటుంది. దాని యొక్క మన మాట్లాడే విధానం పెరుగుతుంది, మనం వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలుస్తుంది కూడా. అంటే మనకి ఈ లైఫ్ని ఆ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఒకటి ఎఫెక్ట్ ఉన్నప్పుడు ఇంకో దాని ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇంట్లో మనకు రిఫ్లెక్ట్ అయితే బాగుంటాయి. సో అవన్నీ మనం బ్యాలెన్స్గా చేస్తాం. మన మైండ్ సెట్ అనేది మనకే చెప్తుంది, అంటే ఓన్లీ దీనికే కాదు, అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నేను జనరల్గా చెప్తున్నాను, ఇంకా డెప్త్గా ఉంటుంది, అంత అవసరం లేదు. మన గురించి మనం ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ ఎవరికైనా మ్యాచ్ అవుతాయా, ఈవెన్ మన చిన్న పిల్లలకైనా ఎవరికైనా మన తల్లిదండ్రులకి ఎవరికి మ్యాచ్ అవ్వదు. సో ఎవ్రీబడీ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి శక్తి ఉంటుంది. అలానే ఒకరు ఎక్కువేం కాదు, ఒకరు ఏం తక్కువ కాదు. నాకు మ్యాచ్ కావాలంటే నువ్వు ఒక సింగిల్ నేను ఒక సింగిల్, అంటే నీకుంది టాలెంట్ నీకుంది, అలానే నువ్వేం తక్కువ కాదు, నేనేం ఎక్కువ కాదు, అలా నేను తక్కువ కాదు, నువ్వు ఎక్కువ కాదు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అది అనేది డెవలప్ అవుతుంది. నీలో ఉన్న టాలెంట్, నీలో ఉన్న శక్తి అనేది బయట తీస్తుంది. అలా అన్నమాట. అంటే ప్రతిరోజు చేయడం వల్ల ఇది ఎవరి ఏజ్ ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు తప్పనిసరిగా 2 times చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. సో మనం చేయాలంటే 30 years ఉంటే 30 minutes కంపల్సరీ మ్యాండేటరీ అనుకోండి. ఇంకా అంటే 2 times చేస్తే అంత బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళు. ఫస్ట్ టైం ఒక 15 minutes కూర్చోండి, చేస్తాం మార్నింగ్ లేవగానే పడుకునే ముందు కంపల్సరీ 2 times చేయండి. అంటే దీనికి టైం రూల్స్, స్నానం చేయాలా చేయొద్దా, తినాలా తినద్దా, ఎటువంటి ఏది లేదు కండిషన్. జస్ట్ మీకు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోవచ్చు, ఇక హాయిగా కళ్ళు 2 మూసుకోవాలి, వేలాలు వేలు పెట్టుకోవాలి. ఇలా పైన కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి, బాసం పట్టేసుకుని కింద కూర్చుంటే ఓకే. కానీ కళ్ళు 2 మూయడము, వేలలో వేలు పెట్టుకోవడము, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవడము, జనరల్గా న్యాచురల్గా వచ్చే శ్వాసను గమనించడం. ఎటువంటి కండిషన్స్ లేవు, హాయిగా కూర్చోవడము, మీ శ్వాసను మీరు గమనించడమే. అంతే. ఆలోచన వస్తాయి, ఏ ఆలోచన వచ్చినా తప్పేం కాదు, నాకు కుదరట్లేదు, రావట్లేదు, చేసే తప్పేమో, ఇది చేయొద్దేమో, ఇలా ఎటువంటిది ఏం లేదు. ఏ ఆలోచన వచ్చినా మళ్ళీ ఓకే, మళ్ళీ శ్వాస దగ్గరికి రావాలి. మళ్ళీ ఏ ఒక ఆలోచన వస్తుందో ఓకే, నో ప్రాబ్లం, కాసేపు చేద్దాం, చేశాక మళ్ళీ మీరు మనం వర్క్ చేసుకుంటాం. నెక్స్ట్ సో ఫుడ్ కూడా ఏం లేదు. అంటే మీకు మంచి పాయింట్ అడిగా. నేను స్కూల్స్లో చెప్పాను ఇది, ఎందుకంటే అపోజ్ చేస్తారు, మన బ్యాచ్ కాబట్టి అవసరం లేదు, పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా చెప్పొచ్చు. ఫుడ్ మాత్రం 2 చెప్తాం. పిఎస్ఎస్ఎంలో ఏంటంటే ధ్యానము, అహింస. ధ్యానము, అహింస 2 విషయాలు ఉంటాయి.
మీరు మంచి పాయింట్ గుర్తు చేస్తారు. నేను రోజు చెప్పడం వల్ల ఈ పాయింట్ మర్చిపోయాను అసలు యాక్చువల్గా. ఓకే, ధ్యానము అహింస అంటే శాకాహారము అనేది ప్రిఫర్ చేస్తాము. ఫస్ట్ మాత్రం అంటే చెప్తాము, అది ఎవరి వాళ్ళకి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక స్వీట్ తిన్నాను నేను, స్వీట్ తింటే ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. కాకపోతే అది మిర్చి షేప్లో ఉంది, అది చూపెట్టాను మీకు. ఆ స్వీట్ అంటే మీరు నమ్ముతారా? అదేంటో కనబడేది ఏంటిది, అంతే కదా. ఆ షేప్లో ఉన్న స్వీట్ తిన్నాను, తీయగా ఉందంటే మీరు నమ్ముతారా? ఎప్పుడు తెలుస్తుంది మీకు అది? ఎస్, ఎవరికి చేస్తే ఎవరి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే. అది అనుభవమే జ్ఞానము అంటారు అందుకే. సో ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఎవరికి అనిపిస్తే వాళ్ళకి చెప్పడం మాత్రం ధ్యానము అహింస రెండు మాత్రం. మెడిటేషన్ చేస్తుంటే మీకే తెలుస్తుంది. అంటే ఎవరు చెప్పడం వల్ల కూడా మానద్దాన్ని గుర్తుంచుకోండి. చెప్పడం కానీ అదే చెప్తే ఎవరి గురించి తినద్దేమో అలా అని కాదు, మనకి ఇన్నర్ వాయిస్ చెప్తూనే ఉంటుంది తినద్దేమో అని అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఎవరో చెప్తే ఎప్పుడైనా ఒకరు చెప్పింది ఒకరు చేయాలని రూల్ లేదు, పెట్టుకోవద్దు. సో మనకు అనిపిస్తేనే మనం అది ఫీల్ అవ్వాలంటే. అందుకే నేను దాన్ని నొక్కి చెప్పాను. కాకపోతే రెండు అయితే ధ్యానము అహింస చెప్పాలి. కరెక్ట్, మీరు మంచిగా చేశారు. థ్యాంక్ యూ సార్. రెండు చెప్పాలి కంపల్సరీ. మెడిటేషన్ చేయడం, అహింస అంటే అది ఇంకా డెప్త్ ఉంటుంది. అంటే ఒక జీవి మనలాగానే ఉంది, దాన్ని కట్ చేసుకోవడానికి ఏమవుతుంది, దానికి పెయిన్ ఉంటుంది, నొప్పి ఉంటుంది. అంటే దానికి బ్లడ్ అనేది బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. మన ఎలా ఉంటుందో దానికి కూడా అదే ఉంటుంది. కథ చెప్పలేదు అంతే. అయితే అదేంటి ఇన్నర్ మనకే తెలుస్తుంది. అంటే మన భూమి మీదకి వచ్చిన చెప్తున్నాను కదా, భూమి మీదకి మనం ఎలా వచ్చామో అవి కూడా ఒక ఎక్స్పీరియన్స్ పొందడానికి వస్తుంది. అంటే దాన్ని మనం అక్కడ స్టాప్ చేస్తున్నాం. ఆ స్టాప్ చేసే కెపాసిటీ మీకు లేదు, మీకు ఆ రైటే లేదు అసలు. అది మనకు తెలియదు, అది నీ హక్కు లేదు. అది కాకపోతే ఇక అది దానివల్ల కాంట్రవర్సీ అయిపోతుంది. లేదు దానికి టైం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ లేదని షార్ట్ కట్గా ఫాస్ట్ యూజ్ చేస్తున్నాను. ఓకే, కాసేపు చేద్దాము. ఎలా చేయాలి జస్ట్ ఒక 5 minutes చేద్దాము. తర్వాత స్పెట్స్ అవసరం లేదు దీనికి. కళ్ళు రెండు మూసుకోవాలి, స్పెట్స్ పక్కన పెట్టేయండి. ఈ వేళ్ళెలా వెళ్ళి పెట్టుకోండి. హాయిగా కూర్చోండి, మీ ఒళ్ళో పెట్టుకోండి. కేవలం శ్వాసనే, కేవలం సహజంగా నడుస్తున్న శ్వాసని గమనించుదాం. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. అందరు కళ్ళు మూసుకోండి. సహజంగా నడుస్తున్న శ్వాసని గమనించుదాం. మన స్పర్శను, మన గాలి స్పర్శను గమనిద్దాం. ఆలోచన వచ్చినా టచ్ చేస్తూ శ్వాసని గమనించుదాం. కేవలం శ్వాసానుసంధానం మాత్రం. ప్రాణశక్తిని ధ్యానం ద్వారానే అపారంగా పొందవచ్చు.